సో ఇక్కడ మీకు కనిపిస్తున్న రోడ్ అనేది హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ హైట్ అండ్ డౌన్. బ్రేకే టచ్ చేస్తున్నాను చూడండి, ఇట్లా బ్రేక్ టచ్ చేయండి, వదిలేసేయండి, మళ్ళీ బ్రేక్ టచ్ చేయండి. సపోజ్ మీరు హిల్ స్టేషన్ ఘాట్ రోడ్లో డ్రైవ్ చేస్తున్నా కూడా డౌన్ వచ్చిన ప్రతి దగ్గర ముందు ఒక కార్ ఆగింది, మళ్ళీ ఆపండి, రైట్ లెగ్తో ఆపండి, లెఫ్ట్ లెగ్ తీసుకొచ్చి పెట్టండి. ఇక్కడ కొంచెం ఒక 1/2 సెంటీమీటర్ కూడా మీకు బ్యాక్ రాదు, వస్తే ఏమవుతుంది, సడన్గా బ్రేక్ పడుతుంది. చూసారా ఎంత సడన్గా బ్రేక్ పడింది. లెఫ్ట్ లెగ్తో ఆపి లెఫ్ట్ లెగ్ పెట్టి యాక్సిలరేటర్ ఇస్తూ లెఫ్ట్ లెగ్ తీసేయండి. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అప్పవిల్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, అప్పవిల్లో ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఆటోమేటిక్ వెహికల్ బ్యాక్ సైడ్ రాకుండా ముందుకు ఎలా మూవ్ చేయాలి, అండ్ అప్పవిల్లో బాగా ఎక్కువ అప్ అన్నట్టు, సపోజ్ మీరు సెల్లార్ అనేది ర్యాంప్ మీద ఎక్కిస్తున్నప్పుడు సెంటర్లో ఆగినప్పుడు వెనుకకు కొంచెం 1/2 సెంటీమీటర్ కూడా రాకుండా ముందుకు ఎలా మూవ్ చేయాలి, అద్భుతమైన 2 టెక్నిక్స్ చెప్తాను. సో ఏమవుతుందంటే కొన్ని చిన్న మోడల్ వెహికల్స్, తక్కువ సీసీ 1000 సీసీ 1.1 1.2 సీసీ వెహికల్స్, కొన్ని పాత మోడల్ ఆటోమేటిక్ వెహికల్స్ కొంచెం హైట్ ఎక్కువ ఉన్న దగ్గర బ్యాక్ సైడ్ వస్తుంటాయి. సో వస్తున్నప్పుడు బిగినర్స్కి బాగా భయం అవుతుంది, అంటే ట్రాఫిక్ జామ్ అయినప్పుడు వెనకకు వెళ్ళి బ్యాక్ సైడ్ ఉన్న వెహికల్స్ని గుద్దడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో వాళ్ళు బాగా కంగారు పడిపోతారు. సో ఖచ్చితంగా అలాంటి వాళ్ళకు మీకు ఆటోమేటిక్ వెహికల్ అలా బ్యాక్ సైడ్ వస్తుందంటే నేను బ్యాక్ సైడ్ కొంచెం కూడా రాకుండా అద్భుతమైన 2 టెక్నిక్ చెప్తాను. ఈ టెక్నిక్స్ మీరు ఉపయోగించండి, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ ముందు ఎంత కొండలాంటి హైట్ ఉన్నా కూడా కారు కొంచెం కూడా బ్యాక్ రాదు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ టెక్నిక్స్ అనేది ఉపయోగించండి, పర్ఫెక్ట్గా 100% బాగా వర్కౌట్ అవుతుంది. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అప్ వీల్ అండ్ డౌన్ వీల్లో పర్ఫెక్ట్గా ఎలా డ్రైవింగ్ చేయాలో అద్భుతంగా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అదేవిధంగా మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు 100% వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా 2 టెక్నిక్స్ చెప్తాను. టెక్నిక్ నెంబర్ 1, మీకు టెక్నిక్ నెంబర్ 1లో మీకు పర్ఫెక్ట్గా హ్యాండ్ బ్రేక్ వేయడం తీయడం రావాలి. సో ప్రాపర్గా వేయడం తీయడం వస్తేనే మీ కార్ అనేది బ్యాక్ సైడ్ రాకుండా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. సపోజ్ మీరు హ్యాండ్ బ్రేక్ అనేది సరిగా వేయలేదనుకోండి, కార్ ఖచ్చితంగా వెనక్కి వస్తుంది. సో ఖచ్చితంగా అందుకోసమే ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయాల్సింది హ్యాండ్ బ్రేక్ ప్రాపర్గా వేయాలి, హ్యాండ్ బ్రేక్ తీయడం కూడా రావాలి. హ్యాండ్ బ్రేక్ వేయాలన్నప్పుడు బటన్ ప్రెస్ చేయకుండా గట్టిగా లాగేసేయండి, మీకు అప్పుడు కార్ వెనకకు రాకుండా ఉంటుంది. అండ్ ఎక్కడైతే మీరు మళ్ళీ హ్యాండ్ బ్రేక్ తీయాలో కొంచెం ప్రెషర్ ఇస్తూ హ్యాండ్ బ్రేక్ని పైకి లేపుతూ బటన్ ప్రెస్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది. అంటే కరెక్ట్గా మీరు ఆ పాయింట్లో హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయడం 100% రావాలి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా ముందుకు మూవ్ అయిపోతుంది కారు. మీకు ఏమాత్రం లేట్ చేసినా మళ్ళీ ఆ ఇంజన్ మీద ప్రెషర్ పడుతుంది, ఎందుకంటే మీరు కింద యాక్సిలరేటర్ ఇస్తూ ఇది రిలీజ్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మీరు ప్రాపర్గా యాక్సిలరేటర్ ఇవ్వడం, ఈ హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయడం పర్ఫెక్ట్గా రావాలి. ఇది నెంబర్ 1 టెక్నిక్ అన్నట్టు. సో ఈ టెక్నిక్ ఉపయోగించండి. మీకు ఎంత పెద్ద హైట్ ఉన్నా సరే, సెల్లార్ నుంచి పైకి ఎక్కుతున్నప్పుడు పెద్ద ర్యాంప్ ఉన్నా సరే, మీకైతే కార్ అయితే అస్సలు కొంచెం అంటే కొంచెం కూడా వెనకకు రాదు. ఈ 2 టెక్నిక్ పాటించండి, మీకు బ్రహ్మాండంగా వస్తుంది. మీకు ఈ 2 టెక్నిక్లో ఏ టెక్నిక్ నచ్చితే ఆ టెక్నిక్ ఫాలో అవ్వండి, మీకు ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. సో గమనించండి, ఇక్కడ ముందు మనకు ఒక పెద్ద హైట్ ప్లేస్ వస్తుంది, హైదరాబాద్లోనే చాలా బిగ్గెస్ట్ హైట్ అన్నట్టు అది. సో అక్కడ నేను మధ్యన కార్ ఆపి ఏ విధంగా మనం ఒకవేళ మీది చిన్న మోడల్ ఆటోమేటిక్ వెహికల్ చిన్న కార్ అయితే కొంచెం బ్యాక్ సైడ్ వస్తుంటుంది. సో అలాంటప్పుడు మనం బ్యాక్ రాకుండా ఏ విధంగా కంట్రోల్ చేసుకుంటూ డ్రైవింగ్ చేయాలనే దాని గురించి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. సో జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ లెఫ్ట్ తీసుకున్న వెంటనే పెద్ద అప్ వస్తుంది. సో అప్ దగ్గర మీకు చూపిస్తాను. సో ఇక్కడ గమనించండి, ముందు మనకు పెద్ద అప్ వస్తుంది. సో ఇక్కడ నేను ఒక్కసారి ఆపి చూపిస్తాను. కింద నా లెగ్ మూమెంట్ అనేది బాగా గమనించండి. సో ఇక్కడ నార్మల్ హైట్ ఉన్న దగ్గర మీకు పెద్ద ప్రాబ్లం ఉండదు, వెనకకు రాదు. ఎక్కువ హైట్ ఉన్న దగ్గర మాత్రం ఖచ్చితంగా కొంచెం బ్యాక్ సైడ్ వస్తుంది. సో అక్కడ మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలనే దాని గురించి చెప్తాను. ఫ్రెండ్స్, ఏం లేదు, నెంబర్ 1 టెక్నిక్ ఏంటంటే ఎక్కడైతే హైట్ దగ్గర ఆగిపోయిందో వెంటనే బ్రేక్ మీద కాలు పెట్టి మీరు ప్రాపర్గా హ్యాండ్ బ్రేక్ అనేది లాగేసేయండి. హ్యాండ్ బ్రేక్ గట్టిగా లాగిన తర్వాతకి మీరు ఏం చేస్తారు, బ్రేక్ మీద కాలు తీసేయండి. ఇక మీకు హ్యాండ్ బ్రేక్ ప్రాపర్గా వేసారు కాబట్టి కార్ అయితే వెనకకి వెళ్ళదు. సో ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ టెక్నిక్లో మీరు ఇక్కడ కొంచెం యాక్సిలరేటర్ ఇస్తూ కొంచెం బాగా మూమెంట్ కొంచెం యాక్సిలరేటర్ ఇస్తూ హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయండి.
సో బ్రేక్ మీద కాలు అవసరం లేదు. ఇక మీకు హ్యాండ్ బ్రేక్ వేస్తూ కొంచెం మీరు హ్యాండ్ బ్రేక్ తీసేయండి, ఆటోమేటిక్గా ముందుకు వెళ్తుంది. అంటే హైట్ ఎక్కువ ఉన్న దగ్గర ఆగిపోయినప్పుడు ఇట్లా చేయాలి. ఇప్పుడు చూపిస్తాను మీకు పెద్ద హైట్ దగ్గర అక్కడ మధ్యన ఆపి. సో ఇప్పుడు నేను డ్రైవ్ చేసే కార్ అయితే పెద్ద కార్ కాబట్టి ఆటోమేటిక్గా మీకైతే బ్యాక్ సైడ్ అయితే రాదు. కొన్ని చిన్న మోడల్ కార్లు అయితే వస్తుంటాయి. సో చూడండి, నేను మధ్యన తీసుకెళ్ళి అక్కడ ఆపేసి చూపిస్తాను మీకు. సో చూడండి, ఇక్కడ బాగా హైట్ ఉంది. సో ఇక్కడ ఆపేసేయండి. ఆపేసిన తర్వాత బ్రేక్ కొట్టేసేయండి. కొట్టేసి హ్యాండ్ బ్రేక్ లాగేయండి, గట్టిగా లాగేసి ఇప్పుడు ఏం చేస్తారు, కొంచెం యాక్సిలేటర్ ఇస్తూ హ్యాండ్ బ్రేక్ అనేది రిలీజ్ చేయండి. చూసారా, హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తాను లెఫ్ట్ హ్యాండ్తో, ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళిపోతుంది. సో ఇది నెంబర్ 1 టెక్నిక్. సో ఈ విధంగా మీకు ఎంత పెద్ద హైట్ ఉన్నా సరే అస్సలు కొంచెం అంటే కొంచెం కూడా రాదు. చూడండి, మళ్ళీ ఆపుతాయి. ఇక్కడ ఆపాను, బ్రేక్ మీద కాలు పెట్టాను, హ్యాండ్ బ్రేక్ లాగాను గట్టిగా, బ్రేక్ మీద కాలు తీసాను. గమనించండి, మళ్ళీ నేను ఇక్కడ యాక్సిలేటర్ ఇస్తూ హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేశాను. చూసారా, ముందుకు వెళ్ళిపోతుంది. ఇది ప్రాపర్గా చేయాలి, మీరు భయపడొద్దు. అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఎంత పెద్ద హైట్ ఉన్నా ప్రాపర్గా హ్యాండ్ బ్రేక్ వేస్తే మీకు కొంచెం కూడా వెనకకు రాదు. ఖచ్చితంగా బాగా ఉపయోగపడుతుంది. ఈ టెక్నిక్ ఉపయోగించండి. ఇది నెంబర్ 1 టెక్నిక్. ఇప్పుడు రెండో టెక్నిక్ చూపిస్తాను మీకు. అండ్ సపోజ్ మీ ముందు డౌన్ ఉందనుకోండి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న రోడ్ అనేది హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ హైటు అండ్ డౌను. సో చూడండి, ఇక్కడ ఓన్లీ డౌన్ ఉంది, నేను ఓన్లీ బ్రేకే టచ్ చేస్తున్నాను. చూడండి, ఇట్లా బ్రేక్ టచ్ చేయండి, వదిలేసేయండి, మళ్ళీ బ్రేక్ టచ్ చేయండి, వదిలేసేయండి, మళ్ళీ బ్రేక్ టచ్ చేయండి, వదిలేయండి. అంటే బ్రేక్ మీరు నొక్కుతూ ఉండాలి. అంటే హైట్ దిగుతున్నప్పుడు బ్రేక్ మీద కంపల్సరీ కాలు ఉండాలి, లెగ్. మీరు ఎక్కడ ఎంత అప్పులో డ్రైవ్ చేస్తున్నా కూడా, సపోజ్ మీరు హిల్ స్టేషన్ ఘాట్ రోడ్లో డ్రైవ్ చేస్తున్నా కూడా డౌన్ వచ్చిన ప్రతి దగ్గర మీరు కంపల్సరీ బ్రేక్ మీద కాలు తీసుకురావాలి. సో అలా తీసుకొస్తూ నెమ్మదిగా నొక్కుతూ వదులుతూ ఉంటే మీకు కార్ అనేది నెమ్మదిగా స్లోగా కిందికి దిగుతూ ఉంటుంది. సో మీకు అక్కడ ఈజీగా మీరు కార్ని కంట్రోల్ చేయొచ్చు, మీకు సప్పున జారిపోదు అన్నట్టు. సో మాన్యువల్ కార్ కూడా అంతే, మీకు డౌన్ ఉన్న దగ్గర క్లచ్ నొక్కొద్దు, ఓన్లీ బ్రేకే టచ్ చేస్తూ వదులుతూ ఉంటే మీకు కార్ అనేది పర్ఫెక్ట్గా మెల్లగా డౌన్ అనేది దిగుతుంది అన్నట్టు. అండ్ ఫ్రెండ్స్, ఇది టెక్నిక్ నెంబర్ 2. సో ఇక్కడ ఏం చేస్తారు, మీరు రెగ్యులర్గా మీరు ఆటోమేటిక్ వెహికల్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీరు రైట్ లెగ్తోని డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. సో ఇలా బ్రేక్కి సమానంగా పెట్టుకొని, ఆటోమేటిక్ వెహికల్ అంటే ఎవరైనా సరే రైట్ లెగ్ మాత్రమే మనం వాడతాము. సో ఇక్కడ ఏం చేస్తుంటారు, మీరు ఎక్కడైతే మనకు ఈ టెక్నిక్ నెంబర్ 2 పర్ఫెక్ట్గా వాడాలంటే ఈ రైట్ లెగ్తో ఎక్కడైతే మీరు బ్రేక్ కొడుతున్నారో ఇక్కడ బ్రేక్ కొట్టినప్పుడు ఆటోమేటిక్గా లెఫ్ట్ లెగ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అలవాటు కావాలి. సో ఈ విధంగా నేను చూపిస్తాను. సో ఎట్లా ఉంటుంది అనేది మూమెంట్ నేను మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ మీరు బ్రేక్ కొట్టి ఆపాలి, ఈ లెఫ్ట్ లెగ్ తీసుకొచ్చి దీని మీద పెట్టాలి, మళ్ళీ రైట్ లెగ్ తీసేయాలి, యాక్సిలేటర్ ఇస్తూ మళ్ళీ లెఫ్ట్ లెగ్ తీసేయాలి. సో ఇక్కడ మీకు ప్రాక్టీస్ కావాలన్నట్టు, కొంచెం మీరు ఈ టెక్నిక్ అర్థం కావాలంటే మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి. కొంచెం ఖాళీ రోడ్డు దగ్గర, గ్రౌండ్ దగ్గర కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను డ్రైవింగ్ చేసుకుంటూ మీకు చూపిస్తాను ఆ టెక్నిక్ అనేది ఎట్లా ఉపయోగపడుతుంది అనేది. ఫస్ట్ అయితే మీకు ఈ టెక్నిక్ అలవాటు కావాలంటే లెఫ్ట్ లెగ్ తీసుకొచ్చి దీని మీద పెట్టడం, రైట్ లెగ్ తీసేయడం, యాక్సిలేటర్ ఇవ్వడం, మళ్ళీ ఆపాలన్నప్పుడు రైట్ లెగ్తో ఆపడం, మళ్ళీ లెఫ్ట్ లెగ్ తీసుకొచ్చి పెట్టడం, మళ్ళీ రైట్ లెగ్ తీసి యాక్సిలేటర్ ఇస్తూ మూవ్ చేయడం. మీకు అర్థమవుతుంది, మీకు చూపిస్తాను ఇప్పుడు డ్రైవింగ్ చేసుకుంటూ, మీకు అక్కడ అర్థమవుతుంది క్లియర్గా. మీకు ముందు ట్రాఫిక్ జామ్ అయింది అనుకుందాం. ముందు అనేది బాగా అప్పు ఉంది, అప్పులో మనకు ట్రాఫిక్ జామ్ అయింది, అన్ని వెహికల్స్ ఉన్నాయని ఫీల్ అవుదాం. మేము ముందు వెహికల్స్ ఉన్నట్టు ఫీల్ అవ్వండి, ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ లేదు. సో ట్రాఫిక్ ఉన్న దగ్గర మనం చూపించలేము కాబట్టి ఇక్కడ ముందు బాగా హైట్ ఉంది, గమనించండి. సో ఇక్కడ ఏం చేస్తారు, మీరు ఎక్కడైతే మీకు హైట్ ఉంది వెనకకు వస్తుంది అన్నప్పుడు ఏం చేస్తారు, హ్యాండ్ బ్రేక్ టెక్నిక్ కాకుండా లెఫ్ట్ లెగ్ టెక్నిక్ అన్నట్టు. సో మీకు ఆటోమేటిక్ వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఓన్లీ మీరు రైట్ సైడ్ లెగ్తో మాత్రం ఆపరేటింగ్ చేస్తారు, ఇక్కడ బ్రేక్ అండ్ యాక్సిలేటర్. సో లెఫ్ట్ లెగ్ అనేది కంప్లీట్గా రెస్ట్లో ఉంటుంది, అసలు ఈ లెఫ్ట్ లెగ్ అనేది వాడడం. సో ఈ టెక్నిక్ ఏమవుతుంది, ఈ లెఫ్ట్ లెగ్ అనేది వాడాలి. సో ఏ విధంగా వాడాలి అనే దాని గురించి చూపిస్తాను. ఎందుకంటే కొంతమందికి లేడీస్కి అనేది ఈ హ్యాండ్ బ్రేక్ అనేది వేయడం కొంచెం బలం ఉపయోగించడం కొంచెం కష్టం అవుతుంది. యాక్సిలేటర్ ఇస్తూ హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళు ఈ రెండు టెక్నిక్స్ మీరు కొంచెం ఒకసారి ట్రై చేయండి. మీకు ఏ టెక్నిక్ నచ్చితే అది వాడండి. హైట్ ఉన్నది, సో ఇక్కడ మీరు బ్రేక్ కొట్టండి. బ్రేక్ కొట్టి ఏం చేస్తారు, ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఉంది కదా, లెఫ్ట్ లెగ్ అనేది ఈ బ్రేక్ మీద తీసుకురండి. సో నొక్కి పట్టండి. నొక్కి పట్టి ఇప్పుడు ఏం చేస్తారు, ఈ రైట్ లెగ్ అనేది కొంచెం యాక్సిలేటర్ ఇస్తూ చూడండి, గమనించండి, క్లియర్ గమనించండి. నెంబర్ 1 టెక్నిక్, ఇక్కడ చిన్న టెక్నికే, ఇది అర్థమైతే మీకు వీడియో అర్థమైపోతుంది. సో ఇప్పుడు మనకు కార్ అయితే వెనక్కి వెళ్ళదు, ఎందుకంటే బ్రేక్ మీద కాలు పెట్టాం.
ఇక్కడ ఏం చేస్తారు, కొంచెం యాక్సిలేటర్ ఇవ్వండి. యాక్సిలేటర్ ఇస్తూ బ్రేక్ మీద కాలు తీసేయండి, ముందుకెళ్తుంది. మళ్ళీ ఆగాలి, సపోజ్ మీకు ముందు ఒక కారు ఆగిపోయింది, ఏం చేస్తారు, ఫస్ట్ రైట్ లెగ్తోనే ఆపండి కంప్లీట్గా. ఆపేసి మళ్ళీ లెఫ్ట్ లెగ్ ఇక్కడ పెట్టేసేయండి. పెట్టేసి మళ్ళీ యాక్సిలేటర్ ఇవ్వండి. ఫస్ట్ యాక్సిలేటర్ ఇస్తూ బ్రేక్ మీద కాలు తీసేయండి. మళ్ళీ ముందు ఒక కారు ఆగింది, మళ్ళీ ఆపండి, రైట్ లెగ్తో ఆపండి, లెఫ్ట్ లెగ్ తీసుకొచ్చి పెట్టండి. మళ్ళీ కొంచెం యాక్సిలేటర్ ఇవ్వండి, లెఫ్ట్ లెగ్ తీసేయండి. మళ్ళీ రైట్ లెగ్తో ఆపండి, లెఫ్ట్ లెగ్ తీసుకొచ్చి పెట్టేయండి, కొంచెం యాక్సిలేటర్ ఇవ్వండి, తీసేయండి. మళ్ళీ ఆపండి, మళ్ళీ లెఫ్ట్ లెగ్తో ఆపండి, మళ్ళీ రైట్ హ్యాండ్తో కొంచెం యాక్సిలేటర్ ఇవ్వండి, లెఫ్ట్ లెగ్ తీసేయండి. కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఇది స్టార్టింగ్లో మీకు కొంచెం కన్ఫ్యూజ్ అనిపిస్తుంది, క్లియర్గా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. మళ్ళీ రైట్ లెగ్తో ఆపండి, మళ్ళీ లెఫ్ట్ లెగ్ తీసుకొచ్చి పెట్టండి, కొంచెం యాక్సిలేటర్ ఇవ్వండి, తీసేయండి. చూడండి, మొత్తం మీకు ముందు అంతా హైటే ఉంది. మీకు ఇక్కడ కొంచెం ఒక 1/2 సెంటీమీటర్ కూడా మీకు బ్యాక్ రాదు, పర్ఫెక్ట్గా ముందుకు మూవ్ అవుతుంది వెహికల్. ఎంత హైట్ ఉన్నా సరే సేమ్ టెక్నిక్ పాటించండి, మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. మీ కార్లో 4-5 కూర్చున్నా, లోడ్ ఎక్కువన్నా కూడా ఇది మంచిగా నెంబర్ 1 వర్కౌట్ అవుతుంది. సేమ్ ఇక్కడ కాకపోతే లెగ్స్ మార్చడం ఒకటి బాగా ప్రాక్టీస్ కావాలి. చూడండి, ఇట్లా ఈ విధంగా కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, రాదు అనేది ఏది లేదు. కొంచెం క్లియర్గా మీకు ఈ టెక్నిక్ అర్థమైతే ప్రాక్టీస్లో ఖచ్చితంగా వస్తుంది. మళ్ళీ ఇక్కడ ముందు ట్రాఫిక్ బాగా బంపర్ టు బంపర్ అప్ వీల్లో, కొండ మీద బాగా సెల్లర్లో కానీ మీకు బాగా ఎత్తు ప్రదేశంలో బాగా ట్రాఫిక్ జామ్ అయింది అనుకోండి. సో ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయినా సేమ్ టెక్నిక్, లెఫ్ట్ లెగ్ తీసుకొచ్చి పెట్టండి, యాక్సిలేటర్ ఇవ్వండి, ఫస్ట్ లెఫ్ట్ లెగ్ తీసేయండి. మళ్ళీ ఆపాలన్నప్పుడు లెఫ్ట్ లెగ్ తీసుకురావద్దు. లెఫ్ట్ లెగ్ తీసుకొస్తే ఏమవుతుంది, సడన్గా బ్రేక్ పడుతుంది. చూసారా ఎంత సడన్గా బ్రేక్ పడింది అంటే, ఈ లెఫ్ట్ లెగ్ మనకు బ్రేక్ నొక్కడానికి అలవాటు లేదు లెగ్గుకి. సో ఆపడం మాత్రం మీరు రైట్ లెగ్తో ఆపండి, స్మూత్గా ఆపొచ్చు. లెఫ్ట్ లెగ్ తీసుకురావద్దు. ఫస్ట్ రైట్ లెగ్తో ఆపినప్పుడు రైట్ లెగ్తో ఆపి లెఫ్ట్ లెగ్ పెట్టి యాక్సిలేటర్ ఇస్తూ లెఫ్ట్ లెగ్ తీసేయండి. చూడండి, కొంచెం కూడా వెనకకు రావట్లేదు. మళ్ళీ రైట్ లెగ్తో ఆపండి, లెఫ్ట్ లెగ్ తీసుకొచ్చి పెట్టండి, మళ్ళీ యాక్సిలేటర్ ఇవ్వండి, మళ్ళీ మూవ్ చేయండి. చూడండి అసలు ఎంత పెద్ద హైట్ ఉంది, మీకు కొంచెం కూడా వెనకకు రావట్లేదు. నేను చాలాసేపు నుంచి డ్రైవ్ చేస్తున్నాను. సో ఇట్లా ఈ విధంగా కొంచెం ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్, మీకు క్లియర్గా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు అద్భుతమైన టెక్నిక్స్ 2 టెక్నిక్స్ చెప్పాను. సో మీకు అప్ వీల్లో ట్రాఫిక్ జామ్ అయినప్పుడు కార్ వెనకకు రాకుండా ఈ 2 టెక్నిక్స్ పాటించండి. హ్యాండ్ బ్రేక్ టెక్నిక్ అయినా పర్లేదు, లెఫ్ట్ లెగ్ తీసుకొచ్చి మీరు బ్రేక్ మీద పెట్టి ఈ టెక్నిక్ ద్వారా కూడా మీరు ఈజీగా ఆ కార్ని వెనకకు రాకుండా ముందుకు మూవ్ చేయొచ్చు. ఇది ఓన్లీ ఆటోమేటిక్ కార్కి మాత్రం వర్కౌట్ అవుతుంది. మాన్యువల్ కార్ అయితే మీరు క్లచ్ కంట్రోల్తో మేనేజ్ చేయాల్సి ఉంటుంది. సో అది కూడా మీకు తర్వాత వేరే వీడియోలో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు 100% వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.